బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా శామీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తహసీల్దార్ సుచరిత 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సంఘటనతో తహసీల్దార్ ఆఫీస్ లో కలకలం రేగింది. శామీర్పేట మండలం అలియాబాద్ ప్రాంతంలో ఉన్న పలు సర్వే నెంబర్ల భూముల్ని నాలా కన్వర్షన్ చేయటం కోసం కొంతమంది రైతులు ప్రయత్నించారు. అయితే ఆఫీస్ చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో వారు ఒక మధ్యవర్తి ద్వారా ఎంఆర్ఓ సుచరితను ఆశ్రయించారు. మొత్తం 30 ఎకరాల భూమిని కన్వర్షన్ చేయటానికి ఎకరానికి ₹1,00,000 చొప్పున ఏకంగా 30 లక్షల రూపాయల్ని సుచరిత లంచంగా డిమాండ్ చేసింది. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని రైతులు ప్రాధేయపడటంతో లంచం మొత్తాన్ని విడతల వారీగా ఇవ్వాలని ఎంఆర్ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మంగళవారం తొలి విడతగా 2 లక్షల రూపాయల్ని ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ఆమె డ్రైవర్ నాగరాజుకు అందిస్తూ ఉండగా అప్పటికే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. డ్రైవర్ తో పాటు ఎంఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం శామీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ తో పాటు సుచరితకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ హెచ్చరించారు. 2024లోనూ శామీర్పేట తహసీల్దార్ ఆఫీస్ లో పనిచేసిన ఎంఆర్ఓ సత్యనారాయణ 2 లక్షల లంచం కేసులో డ్రైవర్ తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి అదే తహసీల్దార్ ఆఫీస్ లో ఎంఆర్ఓ సుచరిత లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు కంప్లైంట్ వచ్చింది. ఇట్లా లోకల్ గా ఇట్లా ఈ శామీర్పేట మండల్లో అలియాబాద్ ఏరియాలో ఉన్న కొన్ని సర్వే నంబర్లలో కొంత ల్యాండ్ నాలా కన్వర్షన్ కోసమని కొంతమంది రైతులు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ ని అప్రోచ్ అయినారు. ఆయన ద్వారా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు ఒక 30 ఎకరాల భూమిని కన్వర్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు సుచరిత గారు ఒక 30 lakhs రూపీస్ డిమాండ్ చేశారు. లక్షకు ఒక ఎకరానికి ₹1,00,000 చొప్పున డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేసినారు. కానీ కాలేదు. అప్పుడు వాళ్ళు మాకు అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కంప్లైంట్ ని మేము నమోదు చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అంత డబ్బులు అయితే ఒకటేసారి తీయలేను అది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయమని చెప్తే వచ్చి రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ చేస్తే సరే పార్ట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఎన్ని ఎకరాలు అయితే నాలా కన్వర్షన్ అవుతాయో అన్ని ఎకరాలకు తగ్గట్టుగా డబ్బులు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇవ్వడానికి తహసీల్దార్ సుచరిత గారు ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక 2 lakhs రూపీస్ ఇక్కడ తీసుకొని వచ్చి పే చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందండి. తహసీల్దార్ గారి ఆదేశం ప్రకారం వాళ్ళ యొక్క డ్రైవర్ కి ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ గా ప్రాసెస్ లో మేము ఏమైతే రెగ్యులర్ ప్రాసెస్ చేస్తామో ఆ రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ చేయడం జరుగుతుంది. అదే రెగ్యులర్ గా ప్రాసెస్ ప్రకారం ఎక్కడెక్కడ జరగాలో అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి నేను కంప్లీట్ డీటెయిల్స్ గుర్తించారా గతంలో కూడా? ఎందుకంటే ఇప్పుడు మేము ట్రాప్ చేసి నియర్లీ జస్ట్ కొన్ని గంటలే అవుతుంది. సో మేము ఎంక్వైరీ ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో ఆ ఎంక్వైరీలో తేలిన విషయాలన్నీ కూడా దీంట్లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా వీళ్ళిద్దరే ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడం చేస్తున్నాము. సో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎంక్వైరీలో భాగంగా కొంతమందిని మేము ఆఫీసర్స్ తో మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం థ్యాంక్ యూ.